Good evening, my dear students. Today, I would like to tell about the Unit 5th Indian Accounting Standards in Indian Accounting Standards and Indian Accounting Standards 107 to 115. Okay, students, today, title of Unit 5 PG First Sem. Okay, students, today discussion about the overview of the Indian Accounting Standards. First of all, the Indian Accounting Standards 107 financial decisions and financial disclosure ఎలా ఉందో చూద్దాం. ఓకే, explain brief about the Indian Accounting Standards 107. The objective of the Indian Accounting Standards 107 is to require entities to provide disclosures in their financial statement that enable the user to evaluate అంటే ఇక్కడ చూడండి, యూజర్స్ ఎవరైనా కానీ ఇక్కడ మనకు ప్రారంభంలో ఎప్పుడైనా 107 అకౌంటింగ్ స్టాండర్డ్స్ అకార్డింగ్ టు 107 టు రిక్వైర్డ్ entities to provide disclose in their financial statements. Then whenever the statement ending of the year we are preparing, okay, balance sheet, okay, okay, what is the ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఏంది ఇక్కడ ఏప్రిల్ 1st to March. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సిగ్నిఫికెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ది ఎంటిటీ ఫైనాన్షియల్ పొజిషన్ అండ్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ ఇక్కడ మరి ఫస్ట్లీ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంటు, దెన్ ఎంటిటీ ఫైనాన్షియల్ పొజిషన్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఎలాగుందో చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. Then the nature and extent of the risk arising from financial instrument, then to which the entity is exposed during the period and the end of the reporting period, and how the entity manages those risk. ఇక్కడ చూడండి, ఎండ్ ఆఫ్ ది ఇయర్లో కూడా రిస్క్ అరైజింగ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. మరి ఇక్కడ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఇక్కడ బాండ్స్, ప్రామిసర్ నోట్స్, ఫార్వర్డ్, స్వాప్స్, దీస్ ఆర్ ఆల్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, ఫైనాన్షియల్ బాండ్స్ కావచ్చు, దెన్ సెక్యూరిటీస్, ఇవన్నీ ఇన్ కేసు ఒక్కోసారి ఏమైందంటే మనకు లాస్ అనేవి కూడా రావచ్చు. మరి బాండ్స్ కావచ్చు, సెక్యూరిటీస్ కావచ్చు, ఇలాంటి ఏమైనా మనకు ప్రాఫిట్స్ అనేవి ప్రాపర్టీస్ అనేవి ఏమైనా రేజ్ అయినవా, మరి షేర్స్ రేజ్ అయినవా లేదా, డౌన్ఫాల్ అయిందా, అలాంటివి మనం చూసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs పెట్టి మనం పర్చేజ్ చేసినాం ఒక ప్రాపర్టీని. ఓకే, ఒక ల్యాండ్ అనుకుందాం. అది యాక్చువల్లీ మనం పర్చేజ్ చేసినప్పుడు ఎంత ఉందిరా, 10 lakhs అనుకుందాం. ఇప్పుడు మనం సేల్ చేస్తే మనకు అది 8 lakhs అయిపోతుంది. అంటే 2 lakhs మైనస్ అయింది. అంటే ఏంది, 2 lakhs అని లాస్. అంటే ఇక్కడ ఏంది, రేజ్ అయింది. ఇక్కడ ఏమన్నా అసెట్ వాల్యూ రేజ్ అయింది కాలేదు, డౌన్ అయింది. కాబట్టి ఇక్కడ మన లాస్ అనేది కనబడుతుంది. ఓకే స్టూడెంట్స్, దెన్ చూడండి ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ సేమ్ ఇది ఇంత మ్యాటర్ ఏముండదు, ఇలా ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంది ఏముంటుంది. దెన్ మనం నెక్స్ట్ గోయింగ్ టు ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 108 ఆపరేటింగ్ సెగ్మెంట్ ఇస్ ఇండియన్ అకౌంటింగ్ 108 ఆపరేట్ సెగ్మెంట్ ఈస్ ఎక్స్ప్రెస్ టు ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ సెగ్మెంటేషన్స్. అంటే దేని గురించి చెప్తుందంటే ఇది తెలియజేస్తుంది, అంటే ఆపరేటింగ్ సెగ్మెంటేషన్స్ గురించి 108 ఇండియన్ అకౌంట్ స్టాండర్డ్స్ తెలియజేస్తుంది. దెన్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 107 ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ డిస్క్లోజర్ గురించి తెలియజేస్తుంది. అంటే డిస్క్లోజర్ అంటే ఏంటంటే ఇక్కడ అంటే ఇప్పుడు రిపోర్టింగ్ కావచ్చు, ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కావచ్చు, మనకు వచ్చిన ప్రాఫిట్ని మనం బహిర్గతంగా చేసుకోవడం, అంటే ఎక్స్టర్నల్గా డిస్క్లోజ్ చేసుకోవడం. అంటే డిస్క్లోజ్ చేసుకోవడం అనేది జరిగితే మనకి అప్పుడు ఏమవుతుంది, ఫైనాన్షియల్ పొజిషన్, హౌ ఈజ్ ఫైనాన్షియల్ పొజిషన్, మరి ఎలా ఉంది. అప్పుడు దెన్ ఓకే కరెక్ట్గా ఉంది, అవర్ ప్రాఫిట్స్ రైజింగ్. ఆఫ్టర్ దట్ ఆటోమేటికల్లీ ఇన్వెస్ట్మెంట్ అవర్ కంపెనీ, ఓకే, few parties. Okay, then Indian accounting 108 operating segmentation. What is the first of all segmentation అంటే ఫర్ ఎగ్జాంపుల్ segmentation అంటే ఏంటి ఇక్కడ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ segmentation అంటే ఏంటి చూడండి ఇక్కడ, the entities are required to disclose information about their operating segments. Now question is, what is operating segmentation, which is to be report in the financial statement. Then reportable segment are operating segments
ఆర్ అగ్రిగేషన్ ఆఫ్ ఆపరేటింగ్ సెగ్మెంట్స్ దట్ మీట్ స్పెసిఫైడ్ క్రైటీరియా. ఇక్కడ ఆపరేటింగ్ సంబంధించినవి కాకపోతే లేకపోతే ఇక్కడ లొకేషన్ సంబంధించిన ల్యాండ్కి సంబంధించిన ఇక్కడ క్రైటీరియాని తీసుకొని ఓకే ఒక ప్రమాణాలను తీసుకొని ఒక ప్లానింగ్ చేసుకున్న తర్వాతనే ఏదైనా కానీ ఆపరేటింగ్ సెగ్మెంటేషన్ అనేది కంపల్సరీగా చేయాలి. మరి ఆపరేటింగ్ సెగ్మెంటేషన్ అంటే ఏంటి? ఇక్కడ సెల్లింగ్ కావచ్చు, బయింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ట్రాన్సాక్షన్ ఈవెన్ దీస్ ఆర్ ఆల్ సెగ్మెంటేషన్స్ ఆపరేటింగ్స్. ఓకే ఆపరేటింగ్ ఎవరికి చేసే ఒక మేనేజర్ కావచ్చు, దెన్ మేనేజర్స్ కావచ్చు, దెన్ మేనేజర్, సూపర్వైజర్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ డైరెక్టర్. ఓకే డైరెక్టర్ కావచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే ఆపరేటింగ్ సెగ్మెంటేషన్ ఎలా చేయాలి, మరి డిటర్మినేషన్ అంటే డిస్క్లోజర్ అంటే ఇక్కడ సెగ్మెంటేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్క్ ఉందిరా, ఒక వర్క్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక పర్సను ఫర్ ఎగ్జాంపుల్ 50 kgs బస్తాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 50 kgs బస్తాలు కావచ్చు. దెన్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ సంతూర్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సంతూర్ సోప్స్ ఉన్నాయి. సంతూర్ సోప్స్ ఇక్కడ మనకు చూడండి, మనకు టార్గెట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఒక టార్గెట్ స్ట్రాటజీ అనేది కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు టార్గెట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. వై బికాస్ ఎందుకంటే ప్రొడక్ట్స్ అనేవి రేజ్ అవుతుంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది రేజ్ అవడానికి కోసం మనం ఇక్కడ సెగ్మెంటేషన్ అని చేస్తాం. అంటే ఇక్కడ వర్కర్స్ ఏంది, ఇక్కడ యాక్షన్ చేయాలి. వర్కర్స్ ఏంది యాక్షన్ చేస్తే మన ఇక్కడ యాక్షన్ అంటే ఇక్కడ నథింగ్ బట్ వర్క్. ఓకే నథింగ్ బట్ యాక్షన్, నథింగ్ బట్ వర్క్. ఓకే యాక్షన్ చేస్తే మనకి ఇక్కడ టార్గెట్ రీచ్ కావాలి, అంటే హెవీ ప్రొడక్షన్ చేయాలి. ఓకే అప్పుడు సెగ్మెంటేషన్ చేస్తేనే అంటే ఏ పర్సన్, బి పర్సన్, సి పర్సన్, డి పర్సన్, ఎక్స్ అండ్ వై అంటే ఇట్లా మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. వర్క్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటికలీ ప్రొడక్ట్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇక్కడ రేజ్ అవుతుంటుంది, ప్రొడక్షన్ అనేది రేజ్ అవుతుంది. ఆటోమేటికల్లీ ఫినిష్డ్ గూడ్స్ ఈజ్ కంప్లీట్. ఆఫ్టర్ దట్ ట్రాన్స్ఫర్ టు అండ్ సెండ్ టు అవర్ మార్కెట్. ఆటోమేటికల్ ప్రాఫిట్స్ గివ్ ద ప్రాఫిట్స్. దెన్ ఇక్కడ ఏంటంటే ఎంటిటీస్ రిక్వైర్డ్ టు డిస్క్లోజ్ ఆఫ్ అంటే ఇక్కడ ఏంటంటే డిస్క్లోజ్ ఏ పని చేసినా మనం ఏ వర్క్ చేసినా కానీ డిస్క్లోజ్ అనేది కంపల్సరీగా మ్యాండేటరీ ఉండాలి, అంటే ఎక్స్టర్నల్గా ఉండాలి. మరి ఎక్స్టర్నల్గా ఉండాలంటే డిస్క్లోజ్ చేయాలంటే డిస్క్లోజ్ చేసిన ప్రాఫిట్స్ అనేది మనకు అంటే రిపోర్ట్స్ అవర్ కంపెనీ రిపోర్ట్స్ disclose our market and other market automatically or ultimately we are receiving the capital, you are receiving the profit, you are receiving the gain of earning of the capital, whatever it is. Then students, then going to operating segmentation. One is operating segmentation. So ఇక్కడ మనకు ఒక ఫార్మాట్ లెక్క ఉంది. ఆపరేటింగ్ సెగ్మెంటేషన్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎనీ ఎంటిటీ. మరి ఇక్కడ ఆపరేటింగ్ ఇక్కడ చూడండి సెగ్మెంటేషన్ ఆస్ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఒక కాంబినేషన్ లాంటిది అనమాట. ఓకే దెన్ ఒక ఎంటిటీ ఇది దెన్ ఇప్పుడు చూడండి దట్ ఎంగేజెస్ ఇన్ బిజినెస్ యాక్టివిటీస్ ఫ్రమ్ విచ్ ఇట్ మే ఎర్న్ రెవెన్యూస్ అండ్ ఇన్కర్ ఎక్స్పెన్సెస్. అంటే ఇక్కడ చూడండి అన్న ఎంగేజ్ చేసినా కానీ ఒక బిజినెస్లో ఏదైనా కానీ విచ్ ఇట్ మే ఎర్న్ రెవెన్యూస్ అంటే రెవెన్యూస్ కోసం కావచ్చు, ఇక్కడ రాబడులను కూడా అంటావు. ఇక్కడ రెవెన్యూస్ అంటే మనకు వచ్చే లాభాలు. మరి ఇక్కడ రిస్క్ ఆర్ రిటర్న్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ స్టార్టింగ్ ద బిజినెస్, వీఆర్ ఎనేబుల్ టు బిజినెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ పర్చేసింగ్ ద రా మెటీరియల్, purchasing the raw material and we are need to the capital are mandatory after going to starting the manufacturing. Okay first of all we are planning of strategy after started manufacturing products. Okay starting manufacturing products. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఏంది ఎక్స్పెన్స్ అంటుంది. ఇక్కడ ఎక్స్పెన్స్ అంటే ఏంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్చేస్ ఈజ్ రా మెటీరియల్ దట్ ఈజ్ expenses. Okay then separate financial information it available అంటే ఇక్కడ సెపరేట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా ఈజ్ అవైలబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవర్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఆల్ యాక్టివిటీస్ ఆల్ ఆపరేటింగ్ సెగ్మెంటేషన్స్ అంటే ఎనీ యాక్టివిటీ ఎనీ యాక్షన్ ఎనీ వర్క్ ఆల్ ఎక్స్ప్రెస్ చేయాలి ఏదని. ఓకే ఎక్స్ప్రెస్ చేస్తే మనకు అవర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సూపర్వైజర్స్ అండ్ మేనేజర్స్ కమిటీ
equally actions, okay, decide the any matter, okay, decide the any matter and decision the any matter, okay, both parties, that is evaluated regularly by the chief operating decision next one అదే చీఫ్ ఆపరేటింగ్ డిసిజన్ మేకర్ ఆ డిసిజన్ మేకింగ్ గ్రూప్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ మేకింగ్ అనేది ఉండాలి. ఏదైనా తీసుకున్న తర్వాత ఒక ఎవాల్యుయేటింగ్ అంటే ఇక్కడ ఏంటంటే రెగ్యులర్లీ ఒక మనకి మెజర్మెంట్ చేసినా కానీ లెక్కించినా కానీ ఒక గ్రూప్ డిసిజన్తో కానీ దీని ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్స్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ సోప్ ప్రోడక్ట్స్ ఏముంది అనుకుందాం మనం ఇక్కడ సోప్ ఈచ్ వన్ సోప్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ అనుకుందాం. మరి ఆ ప్రైస్ని డిసైడ్ చేయాలంటే గ్రూప్ మెంబర్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే, వీ హ్యావ్ కంపల్సరీ గ్రూప్ మెంబర్స్. ఓకే, నెక్స్ట్ వన్ డిసైడింగ్ హౌ టు allocate, then deciding how to allocate resource and assessing performance. మరి ఇక్కడ పర్ఫార్మెన్స్ కోసం కూడా మరి ఇక్కడ రీసోర్స్ ఉండాలి, దెన్ అలాట్ చేయాలి. మరి ఏమైనా డిసైడ్ కావాలంటే హౌ టు అలాట్ రిసోర్స్, మరి ఎలా కేటాయించాలి, దేనికి కేటాయించాలి అనేది కూడా, అంటే సోప్స్కి ఎంత కేటాయించాలి, సోప్స్లో మరి సో మెనీ సోప్స్ ఉంటాయి, సంతూర్, త్రిబుల్ ఎక్స్, లాక్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కావచ్చు. మరి దేనికి అలాట్ చేయాలి, దేనికి ఎంత అలాట్ చేస్తుండాలి, రా మెటీరియల్స్ ఎంత పర్చేస్ చేస్తుండాలి అనేది కంపల్సరీగా మనం డిసైడ్ అనేది తీసుకోవాలి. దిస్ ఈజ్ ఆపరేటింగ్ సెగ్మెంటేషన్స్. ఓకే, నెక్స్ట్ ఇండియన్ అకౌంటింగ్, అకార్డింగ్ టు ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 109 ఫైనాన్స్ ఇన్స్ట్రుమెంట్. వాట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్? It is nothing but financial instrument if any contract that gives rise to financial assets of one entity and financial liabilities are an equity instrument of another entity. Okay, next one చూడండి ఇక్కడ financial liabilities. It is necessary to understand the difference between financial liability and entity. What is the first of all the financial instruments? Already you know that the matter. Already you know that the matter. Okay, now expects to you. Okay, ఇప్పుడు ఫైనాన్స్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే బాండ్స్ అండ్ ఫార్వర్డ్ అండ్ స్వాప్స్ అండ్ సెక్యూరిటీ, దీస్ ఆర్ ఆల్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. These are all financial statement based on going to our property and investment after receiving the profits and receiving the earning or receiving the gaining. Okay, already after that our body and language, then lifestyle is changed. Okay, this is what is no that is called that is called financial instrument. Okay students, this is financial instruments. Already you know that financial instruments అంటే చెప్పిన మీకు ఇక్కడ financial instruments if any contract that gives రైజ్ ఏ ఫైనాన్షియల్ అసెట్స్, అంటే ఇక్కడ ఫైనాన్షియల్ అసెట్స్ దెన్ లయబిలిటీస్ రైజ్ అవుతుండాలి, అసెట్స్ రైజ్ అవుతుండాలి, లయబిలిటీస్ కూడా ఇక్కడ చూడండి వన్ ఎంటిటీ అండ్ ఫైనాన్షియల్ లయబిలిటీ ఆర్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ అనదర్ ఎంటిటీ. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, దెన్ operating segmentation, then financial instrument, then operating segmentation. Today class very very important. All of you listen carefully, all of you write down these notes. Okay students, bye.